సెక్యూరిటీ! బాబీ, ఎక్కడికి పారిపోవాలనుకుంటే అక్కడికి పారిపో. ఇక నిన్ను నా నుండి ఎవ్వరూ కాపాడలేరు. లక్ష్మణ్, ఏమైనా సరే కారు ఆపద్దు, వెళ్తూనే ఉండు. సరే సార్. ఏమైంది? ఒక్కసారి చెక్ చేయాలి అయ్య గారు. త్వరగా చూడు. లక్ష్మణ్, సార్ అక్కడేదో వెలుగుంది, వెళ్ళి చూద్దాం. సార్ మనం ముందుకు వెళ్ళకూడదు, చాలా పెద్ద తుఫాన్ లాగా ఉంది. పిచ్చగా మాట్లాడుకో. ఇక్కడ దాకా వచ్చాక వెనక్కి పోలేవు పద. సరే సార్. హలో నిరంజన్, ఎవరు? నా తపస్సును భగ్నం చేసిన దుస్సాహసి ఎవరు? ఒక అఘోరి తపస్సును భగ్నం చేస్తే వచ్చే పరిణామం తెలుసా? నిన్ను కూడా ఇక్కడే భస్మం చేయగలను. నా ముందుకు రారా మూర్ఖుడా, రే మూర్ఖుడా, రారా. ఎవరు? మేమే గురుదేవా. మీరిద్దరూ ఇక్కడికి రావడానికి ధైర్యం ఎలా చేశారు? మీ ఇద్దరి కోసం నేను చేయగలిగిందంతా నేను చేశాను. వెళ్ళిపోండి, వెళ్ళండి. లేకపోతే మీ ఇద్దరికి అదే గతి పట్టిస్తా. కొన్ని సంవత్సరాల క్రితం ఆ మాగినికి ఏ గతి అయితే పట్టించానో. గురుదేవ్, మీకు ఇదే చెప్పడానికి వచ్చాము. ఆ నాగిని మళ్ళీ తిరిగి వచ్చింది. అసంభవం. ఇది ఎప్పటికీ జరగదు. నా శక్తులతో పోరాడే సామర్థ్యం నాగలోకంలో ఎవరికీ కూడా లేదు. నేను వేసిన మంత్రం ఎప్పటికీ వృధా కాదు. ఆ నాగిని ఎప్పటికీ తిరిగి రాలేదు, ఎప్పటికి రాదు. ప్రియా, ప్రియా ఎక్కడున్నావు? త్వరగా రా ప్రియా. ప్రియా, ప్రియా. ఏమైంది? అంత బాగానే ఉంది కదా? ప్రియా, ఏమీ బాగోలేదు. నాగమాత ఇచ్చిన ఆ పాత పుస్తకం నాకు వెంటనే కావాలి. ఇదిగో శివాని, అసలేమైంది? ప్రియా, రాజ్ ప్రాణాలకు ప్రమాదం ఉంది. నేను వీలైనంత త్వరగా రాజ్కు తన గత జన్మను గుర్తు చేయాలి. ఈ పుస్తకంలో దానికి ఏదైనా మార్గం దొరుకుతుందేమో. జ్ఞాపక శక్తి సరస్సు. జ్ఞాపక శక్తి సరస్సు? నాకు గుర్తొచ్చింది, నేనెక్కడో విన్నాను. జ్ఞాపక శక్తి సరస్సు. ఎవరైనా ఈ సరస్సులో మునిగితే వారికి తమ గత జన్మలన్నీ గుర్తొస్తాయి. ఈ జ్ఞాపక శక్తి సరస్సు దక్షిణ దిశలో కాళికాదేవి గుడి వెనుక ఉంది. ఈ సరస్సు చేరుకోవడం అంత సులభం కాదు. ఈ జ్ఞాపక శక్తి సరస్సు భద్రతను చాలా చెట్లు కాపాడుతున్నాయి. వాటిని మాయావి అని కూడా అంటారు. నేను విన్నదాని ప్రకారం ఈ సరస్సు వరకు ఇప్పటిదాకా చాలా మంది చేరుకోవడానికి ప్రయత్నించారట. కానీ వారిలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు. ప్రియా, నేను వీలైనంత త్వరగా రాజ్ని తీసుకువెళ్ళాలి. వద్దు శివాని, నువ్వు వెళ్ళకూడదు. అక్కడి నుంచి ఎవరు ప్రాణాలతో తిరిగి రాలేదని నువ్వు ఇప్పుడే చదివావు కదా. మరి నీతో పాటు రాజ్ ప్రాణాలను ప్రమాదంలో పడేయాలనుకుంటున్నావు. ప్రియా, నేను ఇంకేం చేయాలి? నా దగ్గర వేరే దారి లేదు. నేను రాజుకు తన గత జన్మని ఎలా గుర్తు చేయాలి? ఎలా? ఒక దారి ఉంది.
ఏమిటిదే? నువ్వు రాజుకు తన గత జన్మను అతని కళ్ళ ద్వారా గుర్తు చేయగలవు. కలల మార్గం ద్వారా. అవును, నీకు గుర్తుందా నాగమాత నేర్పించిన స్వప్న వశీకరణం? మాకు మీ శక్తులపై ఏమాత్రం సందేహం లేదు, కానీ మేమేం చేయాలి? మాకు ఒకటి దొరికింది, ఇదిగో చూడండి. ఇది ఆ నాగిని కుబుసం. ఈ కుబుసం మీకు ఎక్కడిది? లేదు 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 లేదు, నేను నమ్మలేకపోతున్నా ఈ కుబుసం ఆ నాగినిదే అని. ఎవరినైతే నేను బంధించాను, రాబోయే 100 సంవత్సరాల వరకు నేను ఆ నాగిని నా మంత్రాలతో బంధించి ఉంచాను. అది మళ్ళీ తిరిగి రాలేదు. చూస్తారా? अलग निरंजन। గురుదేవ్, ఆ నాగిని నిజంగానే బందీగా ఉంది. చూసారా? నా శక్తులపై నమ్మకం లేకపోయినా సరే మీ కళ్ళపై మీకు నమ్మకం ఉంది కదా. ఇదిగో నాగిని. ఇప్పుడు నమ్మకం కలిగిందా? నా శక్తులను అనుమానించి నా తపస్సును భగ్నం చేసి మహాపాపం చేశారు మీరిద్దరూ. గురుదేవా, మీరు అపార్థం చేసుకున్నారు. మాకు మీ శక్తులపై ఏమాత్రం సందేహం లేదు, కానీ మేమేం చేయాలి? ఈ కుబుసం మా ఇంట్లో దొరకడం, ఆ అమ్మాయి మళ్ళీ మా ఇంట్లోకి వచ్చింది. మేము భయపడ్డాం గురుదేవా. మేమేం చేయాలి? మీరే చెప్పండి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఆ అమ్మాయి మీ ఇంట్లో ప్రవేశించిందా? అవును. మూర్ఖుడా, అయితే ఆ అమ్మాయి నాగిని కాదు. నీకు గుర్తుందా? నేను మీ ఇంటికి 4 దిక్కులకి ఇంకా ఒక రక్షా కవచం ఉంచాను. గుర్తుందా? ఒకవేళ అమ్మాయి నాగిని అయి ఉంటే ఆ రక్షా కవచాన్ని ఛేదించుకుని లోపలికి రాలేదు. చాలు, దీనికంటే ముందే నా కోపం అనే అగ్నిపర్వతం బద్దలయ్యేలోగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి. క్షమించండి గురుదేవా. పాము కుబుసం ఇది బహుశా శివానిది కాదు కదా, మరి ఇది తన దగ్గరికి ఎక్కడి నుండి వచ్చింది? క్షమించు అన్న, నీకు తగలలేదుగా. ఈ పాము కుబుసం తీసుకుని లక్ష్మణ్ ఎక్కడికి వెళ్తున్నాడు? నేను ఇతన్ని వెంబడించాల్సిందే. ఆనంద్ లక్ష్మణులకు నందినిపై గట్టి అనుమానం వచ్చినట్లుంది. నేను నందినికి ఇవన్నీ చెప్పాలి, ఇప్పుడే వెళ్ళి చెప్పాలి. అతను నా ఫ్రెండ్, అతన్ని కాపాడండి ప్లీజ్, అతన్ని కాపాడండి, కాపాడండి ప్లీజ్. ప్లీజ్ అతన్ని కాపాడండి, కాపాడండి ప్లీజ్. ఈ అరుపులేంటి? ఎవరు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వా శివాని? నువ్వు చిన్నప్పుడే తప్పిపోయావు కదా, మరి ఇక్కడ సడన్ గా ఎలా? అది తన నా స్నేహితుడు, దాన్ని కాపాడండి. ఎక్కడ?
వదిలేయ్, నన్ను వదిలే. ఇక్కడ తీసుకెళ్తున్నారు, వదిలేయండి. అతన్ని కాపాడు. ఒరే వెదవల్లారా, తనని వదలండి. అరే పసివాడిపై చెయ్యొద్దని సిగ్గుగా లేదా? వదలండి. అది నేనే, నా చిన్నతనం. ఇది ఎలా సాధ్యం? నేనిక్కడ, మరి అక్కడ. ఇది ఎలా? నువ్వెవరు? చెప్పు, నువ్వెవరు? నువ్వెవరు? నా వైపు ఎందుకు వస్తున్నావు? నీ గతాన్ని రాజ్ గుర్తు తెచ్చుకో. నాకేం గుర్తులేదు. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నందిని, నేను నీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎక్కడున్నా సరే త్వరగా రా. ఇది హీరా గొంతు. హీరా గొంతులో భయం. నేను హీరా దగ్గరికి వెళ్ళాలి. మరి ఏమైందో అడగాలి. సమయం చాలా తక్కువగా ఉంది నందిని, ఎక్కడున్నా సరే త్వరగా రా. ఈ కుబుసం ముక్కను ఇక్కడ దాచేద్దాం. ఎవరికంటా పడకూడదు. ఎవరికి తెలిసి ఏ పాముదో? నాకు మాత్రం చాలా అనుమానంగా ఉంది. కానీ శివుడిని ఆరాధించి దీన్ని ఏదైనా చెట్టు కింద పాతి పెడితే ఈ కుబుసం ఏ పాముదో తనకి శక్తులన్నీ పోతాయని విన్నాను. శివుడి దయ వల్ల అలాగే జరగాలి. మీరు ఏం చేస్తున్నారు? ఇలా పిశాజిలా వెనుక నుండి రావడం అవసరమా? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను నీకు చెప్పాను కదా, రాజు దగ్గర నుండి కదలొద్దని. ఆహా, ఇప్పుడు మీకు పిల్లాడి పైన బెంగ. పొద్దుట నుంచి కనిపించలేదు, నా పైన అరుస్తున్నారు. డాక్టర్, పేషెంట్ కి విశ్రాంతి అవసరం అని చెప్పారు కాబట్టి నేను ఇలా వచ్చాను. సరేనా? సరే సరే, నువ్వు వెళ్ళు. భోజనం వడ్డించు, నేను వస్తున్నా. వెళ్ళు. కానీ మీరు ఇక్కడేం చేస్తున్నారు? క్రికెట్ ఆడుతున్నాను. ఆడతావా? నీకెందుకు? వెళ్ళి ఇక్కడ నుండి. ఏంటి ఆనంద్ ఠాకూర్, లక్ష్మణ్ అంకల్ కి నాపై డౌట్ వచ్చిందా? కానీ ఈ విషయం నీకెలా తెలిసేరా? నేను లక్ష్మణ్ చేతిలో కుబుసాన్ని చూశా. తనపై అనుమానంతో తనను వెంబడించాను. ఇది చూడండి. ఏంటిది? పాము కుబుసం. ఇది ఖచ్చితంగా నాగినిదే అనిపిస్తుంది. మనం ఆ పంచశీల బాబా దగ్గరికి వెళ్ళాలి. ఒక
ఒకవేళ ఈ పాము కుబుసం పంచశీల బాబా వరకు చేరిందంటే నిజం బయటపడుతుంది, నందిని గుట్టు రట్టవుతుంది. అంతకంటే ముందే నేనే ఏదో ఒకటి చేయాలి. వాళ్లను దారి మళ్లించేందుకు నేను పంచశీల బాబా రూపాన్ని ధరించా. అలక్ నిరంజన్. ఈసారి నీ వల్లే బతికిపోయాను హీరా. ఈ రోజు ఏమయ్యేదో ఏమో. ఈసారైతే తప్పించుకున్నావు, కానీ ఈ నాటకం మనం ఇంకెన్నాళ్ళు ఆడాలో ఎవరికీ తెలియదు. శివాని, ఒక్కసారి అనుమానం అనేది మొదలైతే ఆ తర్వాత ఎప్పటికీ నమ్మకం కుదరదు. హీరా, ప్రియా, మీరిద్దరూ చెప్పేది నిజమే. మనకు సమయం తక్కువగా ఉంది, మార్గం చాలా కష్టం. ఇక సురక్షితంగా ఉంటూ మనం ఈ ఆట ఆడలేము. మనం ప్రమాదాలతో, ప్రాణాలతో పోరాడాల్సిందే. ప్రియా, రేపు రాజ్ను ఆ సరస్సుకు తీసుకువెళ్ళాలి. తన గత జన్మ గురించి తనకి గుర్తు చేయగలను. ఈసారి నువ్వు నన్ను ఆపకు. ఈ టైంలో అనంత్ ఠాకూర్, ఇక లక్ష్మణ్ అంకల్ ఇద్దరు నాపై డేగ కళతో నిఘా వేసి ఉంచుతారు. ఇప్పుడు మన దగ్గర వేరే దారి లేదు. కానీ అనంత్ ఠాకూర్, ఒకవేళ తనకు అనుమానం వస్తే? నా దగ్గర దానికి పరిష్కారం ఉంది. సర్ప్రైజ్! చిన్నబాబు మీరు నేనే. నా సర్ప్రైజ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఖచ్చితంగా A1. దీని అవసరం ఏముంది చిన్నబాబు? నీకోసం నేను ఇది కూడా చేయలేనా? పద. అంకుల్, లోపలికి రావచ్చా? ఇది సార్ వాళ్ళ ఆస్తి, మాది కాదు. కానీ మాకిలా అతిథులను కలిసే అనుమతి లేదు. ఒకవేళ ఆ అమ్మాయి నాగిని అయ్యుంటే ఆ రక్షా కవచాన్ని ఛేదించుకుని లోపలికి రాలేదు. అరే అడగడం దేనికమ్మా? నీ ఇల్లే అనుకో. రా లోపలికి రా. నువ్వు రాజు రోహిత్ బాబుని కలు. నేను మీనాన్ని పిలుచుకుని వస్తాను. హాయ్ రాజ్, నిన్ను కలవడానికి హాస్పిటల్కి వెళ్ళాను. నువ్వు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయావని తెలిసింది. అందుకే కలవడానికి ఇంటికి వచ్చాను. ఐ హోప్ యు డోంట్ మైండ్. నాట్ ఎట్ ఆల్. రాజ్, ఏంటి సంగతి? నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నా ఫ్లవర్స్ కి ప్లేస్ లేదు. మాకు కేవలం ఒక హెలికాప్టర్ బ్రదర్, నా రోహిత్ బాబు. అరే, మీకు తెలీదా? తెలుపు రంగు పూలు రాజ్కు ఎంతో ఇష్టమైనవి. అరే నందిని గారు, పూలు ఏవైనా సరే ఇక విలువ అయితే ఎమోషన్లకే కదా ఉండేది. రైట్. మా ఈ చిన్న బాబు ఉన్నారు కదా, తను మనసులో చాలా ఎమోషనల్, చాలా లవింగ్ పర్సన్. ఇంకా దాంతోపాటు నందిని గారు, మా చిన్న బాబు చాలా పెద్ద బిజినెస్ మెన్ కూడా. మీరు విన్నారా ఆ విజయపూర్ ప్రాజెక్ట్ గురించి? యా రైట్. అది మా చిన్న బాబుదే. రియల్ లైఫ్ హీరో మా చిన్న బాబు. అరే వా, ఒక హీరోకి ఇంత మంచి తమ్ముడు, స్నేహితుడు దొరికారు రాజ్ రూపంలో. నువ్వు చెప్పింది నిజం. అయ్యగారు కూర్చో.
వద్దు, చాలు చాలు. కాల్ చేస్తుంటే మేమే వచ్చేవాళ్ళం. ఎందుకు? మా రెండో కొడుకుని కలవడానికి ఇక్కడికి రాలేమా ఏంటి? ఖచ్చితంగా. ఎలా ఉందో? అయ్యగారు నేను బాగానే ఉన్నాను. ఇంకా ఈ రోజు అయితే నాకు ఏవంగా అనిపిస్తుంది. నాకు ఇష్టమైన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. బాగానే ఉన్నాను. ఆనంద్ ఠాకూర్ లక్ష్మణ్ అంకుర్ని చూస్తుంటే వారికి నాపై ఇక అనుమానం లేనట్లుంది. ఆ రోజుకి థ్యాంక్ యూ. నువ్వు మా కొడుకు రాజు ప్రాణాలు కాపాడావు. అరే ఆ రోజు అంకుల్ రాజే నన్ను బాబీ నుండి ఆ బాబీ గురించి వదిలేయండి. పోలీసులు మీ ఇద్దరు స్టేట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు. నీకేమి జరిగిందో, ఎలా జరిగిందో అవన్నీ వాళ్ళకి చెప్పు. సరే, బాబీ చేసిన తప్పు శిక్ష పట్టడం చాలా ముఖ్యం. వాడిని నేను వదలను. రోహిత్, రిలాక్స్. నేనున్నా. నువ్వు నీ ప్రాజెక్ట్ గురించి ఆలోచించు. వీళ్ళ నమ్మకాన్ని గెలవటానికి ఇదే మంచి అవకాశం. అరే అంకుల్, రాజ్ మీ ప్రాజెక్ట్ గురించే ఏదో చెప్తా ఉన్నాడు. కాన్సెప్ట్ నాకు నచ్చింది. ఇట్స్ లైక్ లగ్జరీ లివింగ్ ఫర్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వావ్, రియలీ నైస్ ఐడియా. Really? Yeah, you think so? అఫ్ కోర్స్ ఎస్. అంకుల్, మీకు తెలుసా నాన్న నన్ను లండన్ నుండి ఇండియాకి ఎందుకు పంపించారు? మా ప్రాజెక్ట్ విలువలతో సరిపోయే ఏదైనా ప్రాజెక్ట్తో నేను కలిసి పనిచేయాలని. అలాగే మీ కంపెనీ విలువ మా కంపెనీ విలువకు చాలా వరకు సమానం. సో ఐ వాస్ థింకింగ్ టు ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ దిస్ ప్రాజెక్ట్. మీకు ప్రాబ్లం లేకపోతే. రియలీ చాలా మంచిదమ్మా. నువ్వు రోహిత్ కలిసి పనిచేస్తే ఈ ప్రాజెక్ట్కి చాలా మంచిది. ఇద్దరు యంగ్ అండ్ ఎనర్జెటిక్. ఇట్ విల్ బి వెరీ గుడ్. మనోహర్ ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నాడు? ఎక్స్క్యూజ్ మీ. వాట్? యాక్సిడెంట్ జరిగిందా? వస్తున్నా. నిన్న రాత్రి బాబీకి యాక్సిడెంట్ అయింది. వాడు చనిపోయాడు. నా రాజ్ పైన ఎవరు చెడు దృష్టి పెట్టినా వాళ్ళకు నేను ఇదే గతి పట్టిస్తాను.